ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మనకి అతి తొందరలో తొలి ఏకాదశి రాబోతుంది ఆషాఢ మాసంలో. అలాగే చాతుర్మాసం కూడా రాబోతుంది. అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి, చాతుర్మాసం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. మనకి తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వస్తుంది. ఆషాఢ మాసానికి రెండు ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి, ఆషాఢ మాసంలో ఎటువంటి పుణ్యకార్యాలు జరగవు, అలాగే తిథులు కూడా ఉండవు. సో అట్లాంటి మాసంలో మనం దేనికి ఉపయోగిస్తారంటే ఆ కాలాన్ని అంతా జీవితాన్ని, జీవుని యొక్క కార్యానికి ఎలా ఉపయోగించాలి అనే దానికి వినియోగిస్తారు ఈ ఆషాఢ ఈ కాలాన్ని. అలాగే ఆషాఢ మాసం ప్రత్యేకంగా పరమేశ్వర ఉపాసనానికి సంబంధించిన మాసం ప్రారంభం అవుతుంది ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో. ఎలా అంటే మన జీవితాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పరమేశ్వరుడి దగ్గరికి ఎలా చేరుకోవాలనేది ఈ మాసంలో ప్రారంభం అవుతుంది. ఎలా అంటే ఆషాఢ మాసంలో సూర్య భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే సూర్య భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ పుణ్యకాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు. ఇది అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఎంతో విశేషమైనది. ఇందులో మనం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే సాధనకి ఎంతో ముఖ్యమైన కాలం ఈ దక్షిణాయన పుణ్యకాలం. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు మన ఋషులు, గురువులు, పెద్దలు అందరూ. ఎలా అంటే ఒకటి ఉత్తరాయణం, రెండు దక్షిణాయనం. ఎప్పుడైతే ఆషాఢ మాసం ప్రారంభమవుతుందో అప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే దేవతలకి ఇది రాత్రి సమయం. ఒక సంవత్సరం కాలం మొత్తం దేవతలకి ఒక్క రోజుతో సమానం. ఉత్తరాయణ పుణ్యకాలం వాళ్ళకి పగలుతో సమానం. దేవతలందరికీ మనకి పగలు రాత్రి ఎలానో దేవతలకి కూడా ఉత్తరాయణం అంటే పగలు, దక్షిణాయనం అంటే రాత్రి. సో ఈ దక్షిణాయనం అనేది అత్యంత విలువైన కాలం. ఈ సమయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకొని సాధనా మార్గంలో మనం ముందుకెళ్ళాలి. ఎలా అంటే ఇప్పుడు ఇహమునందు ఏవైనా నీకు కోరికలు ఉన్నా ఆ కోరికని తీర్చుకున్నట్టుకు కావాల్సిన ఉపాసన చేయవలసిన కాలం. అలాగే ఈ జీవితాన్ని నీ జీవితం వృద్ధిలోకి రావాలన్నా, జీవుణ్ణి వృద్ధిలోకి తెచ్చుకోవాలన్నా, పరమేశ్వరుని దగ్గరకు మనం దగ్గర అవ్వాలన్నా ఇది ఎంతో అద్భుతమైన కాలం. ఈ కాలాన్ని మనం అసలు వృధా చేయకూడదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. ఎందుకంటారు అంటే తొలి ఏకాదశి ఎందుకు అయ్యింది అంటే అది ఒక అద్భుతమైన విశేషంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మనకి ఎలా అంటే ఒక ఆశ్చర్యంలో మనకే ఒక ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్తారు. యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే మీకు ఒక అనుమానం రావచ్చు, స్వామివారు నిద్రపోవటం ఏంటి అని మీకు ఒక అనుమానం రావచ్చు. స్వామివారు నిద్రపోవటం అంటే బాహ్యంగా మనకు పైకి అలా కనిపిస్తూ ఉంటుంది స్వామివారు నిద్రపోతున్నట్టుగా, కానీ ఆంతరంగా చూస్తే మనలోకి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆషాఢ మాస శుక్లపక్షం వచ్చే ఏకాదశి నుంచి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాస పర్యంతం, కార్తీక మాసం పర్యంతం అంటే కార్తీక మాస శుక్లపక్షం వచ్చే ఏకాదశి వరకు ఈ 4 నెలల పాటు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. సో అందుకని వీటిని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలల మధ్య వచ్చే కాలాన్ని మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు. అయితే ఎప్పుడైతే స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళి 4 నెలల పాటు నిద్రపోతారో ఆ 4 నెలల కాలము ఎప్పుడైతే మళ్ళీ నిద్ర లేస్తారో ఆ ఉద్ధాన ఏకాదశి, ఎప్పుడైతే స్వామివారు నిద్ర లేస్తారో ఆ ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అంటారు.
అక్కడ మనం స్వామివారి అమ్మవారిని తులసి వనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం అన్ని జరిపిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో. అంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడికి విష్ణువుకి భేదం లేదు, అంటే ఇద్దరు ఒక్కటే. ఈ మాసంలో ఇద్దరికి మనం భేదం చూడకూడదు. పరమేశ్వరుడు వేరు కాదు, విష్ణుమూర్తి వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఆయన దామోదరుడు అంటారు ఆ కార్తీక మాసంలో. ఆ మాసంలో ఇద్దరిని మనం పూజించాలి. పరమేశ్వరుడు వేరు, విష్ణుమూర్తి వేరు అని అనకూడదు, ఇద్దరూ ఒకటే. దామోదరాయ నమః అంటారు కార్తీక మాసంలో. సో ఆ 4 నెలలు మనకి ఎంతో ఉపయోగం. సంవత్సరం మొత్తంలో నియమాలు దేనికి ఉన్నాయి అంటే ఈ 4 నెలలకు మాత్రమే నియమాలు, కఠినమైన నియమాలు. ఈ 4 నెలల్ని మనం అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలి. సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా ఆచరించవలసిన రోజులన్నీ ఈ 2 ఏకాదశుల మధ్యలో వస్తాయి. ఏ ఏకాదశులు అంటే ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి, శయన ఏకాదశి, అండ్ కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని ఉద్దయిని ఏకాదశి అంటారు కదా. ఈ 2 ఏకాదశుల మధ్య వచ్చే కాలాన్ని 2 ఏకాదశుల మధ్య వస్తాయి. అత్యంత విలువైన కాలం ఈ రెండు ఏకాదశుల మధ్య వస్తాయి. అందుకని దీన్ని తొలి ఏకాదశిగా భావిస్తారు అందరూ. ఋషులు కానీ మన పెద్దలు గురువులు చెప్పారు ఇవన్నీ మనకి. అయితే ఇక్కడి నుంచి మనకి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతుంటాయి. సంప్రదాయబద్ధమైన ఉన్నవారు, అలాగే సన్యాసి దీక్షలో ఉన్న పెద్దలు, వాళ్ళందరూ ఇక్కడి నుంచి చాతుర్మాస దీక్షలు ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఈ 4 నెలలు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటాం, వాళ్ళు ఉన్న ప్లేసుల్లోనే ఉంటాం. అక్కడి నుంచి కదలకుండా విష్ణు ఆరాధన చేయటం, పరమేశ్వర ఆరాధన చేయటం చేస్తూ ఉంటారు. ఈ 4 నెలలు ఇంకెక్కడికి వెళ్ళరు. దీన్ని చాతుర్మాస దీక్షలు అంటారు. కొంతమంది ఈ చాతుర్మాస దీక్షలని గురు పౌర్ణమి నాడు కూడా స్వీకరిస్తారు. కొంతమంది, అందరూ అని చెప్పలేము కానీ కొంతమంది గురు పౌర్ణమి నాడు కూడా చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు. అంటే వాళ్ళు ఎలా భావిస్తారు అంటే గురువు మనకి బోధించినట్టుగా వాళ్ళు భావించి చాతుర్మాస దీక్షలో ప్రారంభం చేస్తారు. ఇది తొలి ఏకాదశి అంటే ఏంటి, చాతుర్మాస దీక్షలు అంటే ఏంటి అనేది ఇది. ఇంతవరకు చాలు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో ఆపేయవచ్చు. లేదు ఆ పూజలు ఎలా చేయాలి, దాని విశిష్టత గురించి ఇంకా మనం ఏం తెలుసుకోవాలి, దానివల్ల ఆ పూజల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనేవాళ్ళు మిగతాది కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు చాతుర్మాస దీక్షలు అంటే 4 నెలలు. ఈ 4 నెలలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. చెప్పాను కదా ముందు, సంవత్సరం అత్యంత నియమాలు దేనికి ఉన్నాయంటే ఈ 4 నెలలకే, ఈ 4 నెలల కాలానికే మనకి అత్యంత కఠినమైన నియమనిష్టాలు ఉన్నాయి. ఈ చాతుర్మాస దీక్ష ప్రారంభం అవుతున్నప్పుడు తొలి ఏకాదశి నాడు ప్రారంభం చేస్తారు. అంటే ఎప్పుడైతే మన విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారో అప్పుడు చాతుర్మాస దీక్ష స్టార్ట్ అవుతుంది. పూజ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే రోజు పొద్దున్నే తెల్లారగట్టే లేచి స్నానం ఆచరించి, 1 స్నానం, 2 ఆరాధన. ఆరాధన అంటే విష్ణువులో తులసి దళాలతో పూజించడం, అమ్మవారిని అయ్యవారిని తులసి దళాలతో పూజించి భూశయనం చేయడం, ఒంటిపూట భోజనం చేయడం, మద్య మాంసాలను నిరోధించటం, అసత్యం ఆడకుండా ఉండటం, మంచి మాటలు వినటం. అంటే మాకు ఈ చేత కాదండి ఎలా చేయాలి పూజలు అంటే ఏమీ లేకుండా నియమంగా మనసుతోటి భగవంతుడికి కావాల్సింది మన నిర్మలమైన మనసును మనం భగవంతుడి ముందు పెట్టామా లేదా అనేది ఆయన చూసేది. అందుకని మీకు చేత కానప్పుడు మనకి కొంతమందికి చేయగలుగుతారు, కొంతమంది మాకు ఇవి కూడా చేత కాదండి, మాకున్న వర్క్ టెన్షన్ వల్ల మేము ఇవి కూడా చేయలేము, అంటే మేము పూజ ఎలా కానీ మాకు పూజ చేయాలని ఉంది కానీ చేసుకోలేకపోతున్నాము అని కొంతమంది అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏమీ లేకుండా విష్ణు సహస్రనామాన్ని పెట్టుకొని మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేదంటే ఓం నమో నారాయణ మంత్రం కానీ చదువుకుంటూ విష్ణు సహస్రనామం పెట్టుకున్న ఆడియో దేవుడికి ధూప దీప
తలుచుకుంటూ చేయొచ్చు. ఇంకా ఈ ఈ పూజ చేసేటప్పుడు చాలా కఠినమైన నియమాలు ఉన్నాయని చెప్పాం కదా, ఆ నియమాలన్నీ ఇంకొకసారి తెలుసుకుందాం. భూషయనం, అబద్ధం ఆడకుండా, అస్తమానం మనకి ఎంత కుదిరితే అక్కడ భగవన్ నామాన్ని స్మరించడం, మనసులో కుదిరినప్పుడల్లా భగవన్ నామస్మరణం. పరమేశ్వరుడు కానీ, విష్ణుమూర్తి కానీ, ఎవరైనా ఒకరు తలుచుకుంటూ భగవన్ నామాన్ని తలుచుకుంటూ మనం పూజ ప్రారంభించవచ్చు. ఈ పూజని 4 నెలలు చేయొచ్చు, 2 నెలలు చేయొచ్చు, 1 నెల చేయొచ్చు, 9 రోజులు కొంతమంది చేస్తారు, 5 రోజులు కూడా కొంతమంది చేస్తారు. అంటే ఇప్పుడు మనకున్న వర్క్ టెన్షన్ వల్ల కొంతమంది 4 నెలలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు కానీ, లేదా కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశుల్లో కానీ ఈ పూజను ప్రారంభించి చేసుకోవచ్చు. రోజు భగవన్ నామస్మరాన్ని స్మరించుకుంటూ ఇలా చేయవచ్చు. ఈ విధంగా చేస్తే మన కోరిన కోరికలు తీర్చి భగవంతుడు ఆ రోజు నిద్ర లేచి, స్వామివారు ఆ బుద్ధాయన ఏకాదశి నాడు నిద్ర లేస్తారని చెప్పాం కదా, ఆ రోజు లేచి మన కోరికలు, ఇహమునందు ఉన్న కోరికలు తీర్చి ఆయన వైకుంఠ ప్రాప్తి ప్రసాదిస్తాడని విశేషమైన తిథి ఉంది. ఈ మాసంలో ఒక్కొక్క నెలలో కొన్ని వదిలేస్తా, అంటే తినకుండా ఉంటారు. అంటే శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వీజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పులు, అంటే శనగలు, కందులు, అలాంటివి అన్నమాట. అలాంటివి తినకుండా ఉంటారు. అలాంటివి తినకూడదని నియమనిష్టాలు ఉన్నాయి. ఇవన్నీ పాటించుకుంటూ మనం కనుక చాతుర్మాస దీక్షలు చేయగలిగితే మనకి వైకుంఠ ప్రాప్తి, అలాగే ముక్తి కలుగుతుందని పెద్దలు చెప్పిన మాట. ఓం నమ శివాయ, అరుణాచల శివ. ఇంకొక మాట చివరిగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ ఉన్నం సురేష్.